ఈజిప్ట్ నాగరికత పురాతన ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధి చెందిన నాగరికతల్లో ఒకటి. అయితే దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈజిప్ట్ నాగరికత అంతలా అభివృద్ధి చెందిందంటే అక్కడున్న నైలు నదే కారణం. ఇది సుమారు 5000 సంవత్సరాలకు ముందు నుంచి ఉంది. అక్కడున్న ప్రజలు తమ భూముల్ని సాగు చేసుకుని పంట పండించుకోవటంలో ఈ నది ప్రముఖ పాత్ర పోషించింది. ఆ నాగరికతలోని ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండేది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అతి పొడవైన నది కూడా ఇదే. ఈజిప్ట్ నాగరికత సమయంలో పరిపాలించిన రాజులను ఫారోస్ అంటారు. ఈజిప్ట్లోని రాజులు అనగానే ఈ ప్రపంచానికి ఫారోస్ మాత్రమే గుర్తుకొస్తారు. ఆ కాలంలో ఫారోస్ని దేవుళ్ళలాగా కూడా పూజించేవాళ్ళు. అప్పుడున్న ప్రజలు ప్రపంచంలో ప్రసిద్ధమైన లేదా పేరు పొందిన పిరమిడ్స్ ఈజిప్ట్లోని గీజా అనే సిటీలో ఉన్నాయి. ఇవి ఎందుకు కట్టారంటే ఈజిప్ట్ను పరిపాలించిన ఫరోస్ చనిపోయిన తర్వాత వారికి గుర్తుగా ఈ పిరమిడ్లను కట్టారు. అయితే అందులో వారి శవాన్ని పెట్టి వారికి కొన్ని రకమైన ఆయిల్స్ పోసి పెట్టేవాళ్ళు. అలా చేస్తే ఆ శరీరం పాడవదని వారి నమ్మకం. ముఖ్యంగా గీజా పిరమిడ్స్లో కుష్ అనే పిరమిడ్ అత్యంత పెద్దది. దానినే ద గ్రేట్ గిజా పిరమిడ్ అని కూడా అంటారు. ఈజిప్ట్లోని ప్రజలు వారి భాషను హీరోగ్లైఫిక్స్ అనే చిత్రలిపి రూపంలో రాసేవారు. ఇది ప్రపంచంలో పురాతన రాత పద్ధతుల్లో ఇదొకటి. ఈజిప్ట్లోని ఫరోలు అలాగే కొంతమంది ప్రధాన వ్యక్తులు చనిపోయిన తర్వాత వారి శరీరం పాడవకుండా ఉండటానికి కొన్ని ఆయిల్స్ పూసి వారి శరీరాన్ని భద్రపరిచేవారు. ఇలా చేసే విధానాన్ని ఏమంటారంటే మమ్మీఫికేషన్ అంటారు. ఈజిప్ట్ నాగరికతలో అనేక దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అయితే వారిలో ముఖ్యంగా రా అనే సూర్యదేవుడు, ఐసిస్ అనే ప్రేమ దేవత లేక ఆరోగ్య దేవత, అలాగే ఒసైరస్ అనే మరణ దేవుడు, వీరిని ఎక్కువగా అక్కడున్న ప్రజలు పూజించేవాళ్ళు. టిప్స్ నగరం ఈజిప్ట్లో ఒక ముఖ్యమైన రాజధానిగా ఉండేది. ఈ నగరం అంతలా ప్రఖ్యాతి చెందడానికి కారణం ఏంటంటే అక్కడున్న కర్నన్ మరియు లక్సర్ అనే దేవాలయాలు, అలాగే వాటి నిర్మాణం కూడా బాగుంటుంది. ఈజిప్ట్ నాగరికతలో గణితం, వైద్యం, భూగోళ శాస్త్రం వంటి అంశాల్లో వారు చాలా వరకు అభివృద్ధి చెందారు. ఇప్పుడు మనం వాడుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి పునాది వేసింది ఈజిప్ట్ నాగరికతలోని ప్రజలే అనే చాలామంది నమ్మకం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఏమి నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ మ్యారీ ఆఫ్ ఫ్యాక్ట్స్.